హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, దివ్యాంగులకి మనకి సదరం సర్టిఫికేట్ కోసం అలాగే మనకి ఇక్కడ నుంచి చాలా ఈజీగా ఈ సదరం సర్టిఫికేట్ అనేది వచ్చేలాగా నెక్స్ట్ 40% లోపు వైకల్యం ఉన్నవారికి కూడా ఒక కార్డు అనేది ఇస్తారు. సో మరి 40% పైగా ఉన్న వాళ్ళకి 80% పైగా ఉన్న వాళ్ళకి సపరేట్ కార్డులు అయితే ఇస్తారు. దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే 3 నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్రం అమలు చేస్తున్న యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు అంటే యూడిఐడికి సదరం అనుసంధానించి నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో సదరం ధృవీకరణ పత్రంతో పాటు వైకల్య శాతం సూచించే కార్డులు అందించనుంది. మీ సేవతో పాటు మనమిత్ర ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వెంటనే అమలు చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నందున వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డులు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 40% లోపు వైకల్యం ఉన్నవారికి ప్రత్యేక కార్డులు ఏంటంటే ప్రస్తుతం 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికే సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు కదా. ఇప్పుడు 2016 చట్టం ప్రకారం యూడిఐడి విధానంలో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి కూడా ప్రత్యేక కార్డులు అయితే అందిస్తారు. ప్రస్తుతము సదరం శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయి కదా. ఇక నుంచి మనకి యూడిఐడికి అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా కూడా మనకి పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఎక్కడైనా సరే మనకి ఆ కార్డు చెల్లుబాటు అవుతుందన్నమాట. వైకల్య శాతానికి అనుగుణంగా 3 రకాల యూడిఐడి కార్డులను జారీ చేస్తారు. అవి ఏమిటంటే 40% నుంచి 80% వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు కార్డు మీకు ఇస్తారు. 80% పైగా ఉంటే నీల రంగు కార్డు మీకు ఇస్తారన్నమాట. 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే తెల్ల కార్డు జారీ చేస్తారు. అలాగే 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 4% అడ్మిషన్లలో 5% రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఎన్టీఆర్ భరోసా పెన్షను ఇతర సదుపాయాలు కూడా వర్తిస్తాయి. అదే 40% కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి పరిమిత సంఖ్యలో సదుపాయాలు వర్తిస్తాయన్నమాట. ఈ కార్డులను ఉచితంగానే అందిస్తారు. మరి 40% కంటే తక్కువ ఉంటే కొన్ని బెనిఫిట్స్ అనేవి మనకి ఇస్తారు. కాబట్టి మీరు 40% కన్నా వైకల్యం తక్కువ ఉన్నా కూడా మీరు సాధారణంగా అప్లై చేసుకొని మీకు వచ్చే కార్డు తీసుకుంటే దానికి సంబంధించి బెనిఫిట్స్ ఏమిటనేది తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సో మీకైతే యూజ్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.